అనంతపురం జిల్లాలో భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. రాప్తాడు రైల్వే గేట్ సమీపంలోని ఓ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 474 బాక్సుల గోవా లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన మద్యం విలువ 44 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకట శివకుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఏం తెలుసు? ప్రాథమికంగా నిర్ధారించుకోవడం అనేది కేసు చూస్తాం. ఇప్పుడు ఏమున్నాయనేది ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ బ్రాండీ లిక్కర్ బాక్స్లను మనం సీజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఇక్కడ వాచ్మ్యాన్ ఒకరు, మిగతా 3 కూడా మనం అదుపులోకి తీసుకున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి వెంకట శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి కూడా అతనిదే అని చెప్పి మాకు వాళ్ళ విచారణలో తేలింది. అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి సంబంధించిన సమాచారం మాకు 2 డేస్ నుంచి ఉంది. దానికోసం మొత్తం అంతా వెరిఫై చేసి అన్ని చేసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం మాకు ఇది ట్రేస్ అవుట్ అయింది గోడౌన్ ఇది. కాబట్టి దీంట్లో 600 లిక్కర్ బాక్సులు ఉన్నాయన్నమాట. మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ గోవా లిక్కర్. ఒక్క నిమిషం వాళ్ళే పడాలి. అందరిని తీసావు నువ్వు.